హర్హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుడు రాజశ్యామలామాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. మనం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే, మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా యొక్క రిక్వెస్ట్. మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి వస్తుంది, ఫిబ్రవరి 15 ఆదివారం. ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే, ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం. స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే కాలభైరవుడు భైరవి మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరులకి ఆ రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం. అలాగే ఈ కళ్యాణం, ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది. మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది. ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికే. ఆ దంపతులకి మనం కళ్యాణం చేసినా, ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దాంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు, వివాహంలో సమస్యలు ఏదైనా సరే, మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన, మహనీయమైన, అద్భుతమైన ఘట్టం కళ్యాణం. తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి. ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబ్రాలు, పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబ్రాలు, అలాగే అభిషేకించినటువంటి విభూది, స్వామివారి ప్రసాదం, రక్షలు కూడా మీకు పోస్టు చేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. వివరాలు కూడా తెలియజేయబడతాయి. పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి. అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే చూడబోతున్నారు. అంటే 50-50గా ఉంటుంది మీ పరిస్థితి. అయితే ఎలా ఉంటుందంటే, ఒక ఆప్షన్ మీ ముందు ఉంటుంది. ఏదైనా ఒక ఆఫర్ అయితే వస్తుంది, కాకపోతే ఆఫర్ను మీరు రిజెక్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా అనేటువంటి సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. డెసిషన్ అనేది వెంటనే తీసుకోలేకపోవటం, ఇవన్నీ మీకు ఒక సవాలుగానే చెప్పాలి ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల అంతా. అలాగే ఆదాయపరంగా చూస్తే బాగుంటుంది, కాకపోతే ఆదాయ మార్గాలు ఇంకా పెంచాలి, అవసరాలకు తగ్గట్టు అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఖర్చులు మాత్రం మంచి నెలలా అయిపోతూ ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకునేటువంటి అవకాశం లేదు. అయితే ఖర్చును మీరు నియంత్రించుకోలేకపోతే ₹1 కూడా సేవ్ చేయలేరు. భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఇక వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు కాస్త సంయమనం అయితే పాటించాల్సి ఉంటుంది. చర్చల ద్వారా సమస్యలను చర్చించుకునే ప్రయత్నం కూడా చేస్తే చాలా మంచిది. అలాగే కుటుంబ విషయాల్లో మీ పెద్దల మాట, అంటే కుటుంబంలో మీ పేరెంట్స్ కానీ అలాంటి వారి మాట వినాలి. అంతేగాని మీ పుర్రుకి పుట్టిందే బుద్ధి అనేటట్టుగా మీరు ప్రవర్తించకూడదు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క ప్రత్యర్థుల మీద
మీరు కాస్త పై చేయి ఉండాలంటే ఇటు బిజినెస్లో కావచ్చు, ఇతరత్ర ఉద్యోగం చేసే ప్రదేశాల్లో కూడా మీకు కాంపిటీటర్స్ అనేది మీరంటే పడని వారు కూడా ఉంటారు. వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటి వారి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వారు ఫోకస్ మీ మీద పడకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సహనం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెన్స్ని మాత్రం కోల్పోకుండా ఉండండి. నిదానమే ప్రధానం అన్నారు అనేటట్టుగా కాస్త ఎవరైనా ఏదైనా అన్నా సరే పడ్డవాడు చెడ్డవాడు కాదు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఇక నూతన స్త్రీలతో పరిచయాలు అవి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన ఎవరైనా అమ్మాయి పరిచయం అయితే, అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు, పెద్దవాళ్ళు కూడా వారి విషయంలో మాత్రం తొందరపడి నమ్మేయటం అంత మంచిదైతే కాదు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు కొద్దిగా టైం తీసుకోండి. మార్చి నెలలో కాస్త అనుకూలంగా ఉంటుంది. అంతవరకు కూడా కాస్త వెయిట్ చేయటం మంచిది. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అన్నా సరే కాస్త మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ వెరిఫై చేయకుండా ముందుకు వెళ్ళటం అంత మంచిది కాదు. ఇక కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అంత అనుకూలంగానైతే కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ కేసుని అడ్వకేట్ కూడా రిప్రజెంట్ చేసేటప్పుడు కానీ, ఆ డాక్యుమెంట్స్ తయారు చేసి మనకి కేసు ఫైల్ చేసేటప్పుడు కూడా కొన్ని మర్చిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఫైలింగ్లో. అలాంటివి కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక రుణ ఒత్తిడి, ఎవరికైనా మీరు బకాయిలు ఉంటే అవి తీర్చే ప్రయత్నాలు చేస్తారు. అయితే మీకు రావాల్సినవి కూడా కాస్త ఆలస్యమైన వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కాస్త సానుకూలంగా లేదని చెప్పాలి ఈ నెల. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులు మాత్రం చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలి. ఎందుకంటే కొంతమంది మీకు ఫేక్ ఏజెంట్లు ఉంటారు. వారు మీ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు కూడా గుంజేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. యువత నుంచి కూడా మీకు సపోర్ట్ లభించే పరిస్థితి ఉంది. మీ ప్రత్యర్థులు మాత్రం మిమ్మల్ని కాస్త ప్రొవోక్ చేస్తారు, అంటే రెచ్చగొడతారు. మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ చేత వాగించి మాట్లాడించి కాస్త మిమ్మల్ని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అందువలన మీరు వారు ఎంత రెచ్చగొట్టినా సరే మీరు కాస్త సంయమనంగా సమాధానం చెప్పండి. ఉద్యోగస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. పై అధికారులు కూడా మిమ్మల్ని గుర్తించే సూచనలు ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తే, ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా మీరు 15 తర్వాత ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, నష్టాలు కనపడటం లేదు కానీ అంత అనుకూలమైనటువంటి లాభాలు అయితే లేవు. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం ఏదైనా కొత్త ఒప్పందాలు ఉంటే మాత్రం కాస్త నిదానంగా ఆలోచించి మీరు అన్నీ చదువుకొని సంతకాలు చేసుకోండి. అలాగే ఈ షేర్ మార్కెట్లో మీరు ఏదైనా న్యూస్ను ఆధారంగా చేసుకొని మాత్రం ట్రేడింగ్ చేయకండి. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిరు వ్యాపారాలు చేసేవారికి మాత్రం మీ వ్యాపారాలు బాగానే సాగుతూ ఉంటాయి, మీకు లాభాలు కూడా బాగుంటాయి. అయితే కాస్త అరువులు ఇవ్వటం వలన కొంత ఫైనాన్షియల్ రొటేషన్ అయితే ఇబ్బంది అవుతుంది. కళారంగం వారికి అయితే చాలా ఓపికగా ఉండాలి, ఓపికగా ప్రయత్నాలు చేయాలి. విద్యార్థులకు మీరు క్లాసుల్లో వింటూ ఉంటారు, వినేటప్పుడు మాత్రం ఆ లెసన్ మీ మైండ్లోకి అద్భుతంగా ఎక్కిపోయినట్టు ఉంటుంది. కాకపోతే మీరు ఇంటికి వచ్చి మళ్ళీ రివిజన్ చేయరు. పర్వాలేదు నాకు వచ్చేసో అనుకునే ఆలోచనలో ఉంటారు. దానివలన మీరు ఏదైనా ఎగ్జామ్ టైంకి ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కలెక్ట్ అవ్వదు మీ మైండ్లోకి. అందువలన రివిజన్ అనేది చాలా అవసరం. అలాగే ఏదో పరీక్ష ముందు రోజున ఏదైనా పుస్తకాలు తెద్దామంటే మాత్రం అయ్యే పని కాదు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మానసిక ఒత్తిడి ఉంటుంది. దీనివలన శారీరక సమస్యలు కూడా ఉంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు అయితే చేయండి. మరి ఈ మిథున రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటి అంటే 3, 10, 11, 13, 20, 21, 22, 26. అలాగే కాస్త నిదానంగా ఉండాల్సిన తేదీలు 1, 5, 6, 8, 15, 16, 18, 24, 28. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి. చక్కని ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే ఈ రాశివారు మన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం లింగోద్భవ కాలంలో చేసేటువంటి రుద్రాభిషేకంలో పరోక్షంగానైనా పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.